బాబాజీ గారు ఏమైనా అవతారమా? ఎవరు అవతారం? అవతారానికి మూల రూపం ఏది? దీని గ్రంథాధారాలు ఏమున్నాయి? ఇవన్నీ ఏమీ లేవు. కాబట్టి మన అథారిటీగా చెప్పడానికి లేదు. మన నమ్మకం, విశ్వాసం మాత్రమే. కాబట్టి ఆయన అవతార పురుషుడు అని చెప్పడానికి ఆధారాలు లేవు ప్రామాణికంగా. సరే, నమ్మకం విశ్వాసం అనేది ఇండివిజువల్ ఒపీనియన్ అని మనం చెప్పం. లేదు ఉన్నాడు, జీవించినాడు, నువ్వు చెప్పొచ్చు, లేదు ఇంకోటి చెప్పొచ్చు. నేను చెప్పేది శాస్త్ర ప్రకారంగా సృష్టి విధి విధానాల ప్రకారం ఎలా జరుగుతుంది అన్నది. పోనీ మహావతారం అయితే ఏ యుగానికి సంబంధించిన వారు? మహావతారం అంటే జనరల్గా ఒక్కొక్క యుగానికి ఒకరు పుడుతుంటారు. శ్రీకృష్ణుడు మహావతారం ద్వాపర యుగానికి, రాముడు త్రేతాయుగానికి, అదే మాదిరి సత్యయుగానికి మాందాత యుగ పురుషుడు సత్యయుగానికి, కలియుగానికి కల్కి అని అంటున్నారు. యుగంగా పూర్తి కాలేదు కాబట్టి మనం చెప్పలేం. ఇకపోతే ఈ మహావతార బాబా గారు ఏ యుగానికి సంబంధించినాడు? మహావతారం చెప్పడానికి, మహా అంటే గొప్ప, శ్రేష్టమైనడు, ఉన్నతమైన వాళ్ళని. యుగానికి ఒకరు, మన్వంతరానికి ఒకరు, లేకపోతే కల్పానికి ఒకరు పుడుతుంటారు ఇటువంటి వాళ్ళు. మరి అటువంటి వర్గానికి చెందినవాడా మహావతార బాబాజీ అని ఆధారాలు, నిర్ధారాలు, గ్రంథాధారాలు ఎక్కడా లేవు. కాబట్టి అది కూడా చెప్పడానికి వీలు.